సో రెండో టెస్ట్ జరుగుతుంది గువాహటిలో, మీ అందరికీ తెలుసు. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. మరి శుభ్మన్ గిల్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడట్లేదు. రిషబ్ పంత్ కెప్టెన్సీ చేస్తున్నాడు. మరి ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ టీంలో చేరాడు. వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లు ఉన్నారు, మహమ్మద్ సిరాజ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా పేస్ బౌలర్లు ఉన్నారు. సో ఈ రకంగా అయితే టీం ఉంది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 247 రన్స్ చేసింది సౌత్ ఆఫ్రికా. సో మరి ఇందులో ఏ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎప్పట్లాగే ర్యాన్ రికెల్టన్ అండ్ ఎయిడెన్ మార్కరమ్ 82 పరుగుల భాగస్వామ్యం అందించారు. మరి జస్ప్రీత్ బుమ్రా గత మ్యాచ్ లో లాగానే ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత సేమ్ కుల్దీప్ యాదవ్ ఫాలో అయ్యాడు. నెక్స్ట్ వికెట్ వెంటనే ఒకే స్కోర్ వద్ద 2 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు వికెట్లు తీయడము. అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తమ వంతుగా 30-40 రన్స్ ఈ రకంగా చేయడం మొదలుపెట్టారు. దీంతోనే సౌత్ ఆఫ్రికా స్కోర్ ఆ మాత్రం రాగలిగింది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను స్కోర్లు చేయకుండా కట్టడి చేయగలిగితే ఇంకొంచెం తక్కువకి రిస్ట్రిక్ట్ అయ్యేవాళ్ళు డే 1 లో. సో మొత్తానికి మరి డే 1 లో 49 రన్స్ చేశాడు ట్రిస్టన్ స్టబ్స్. తొలి ఇన్నింగ్స్ లో అతనే ఇప్పటి వరకు టాప్ స్కోరర్. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సెనరన్ ముత్తుస్వామి 25 రన్స్ చేశాడు. కైల్ వెరైన్ 1 రన్ చేశాడు. సో ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి మరోసారి సత్తా చాటాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ ఈ ముగ్గురు తలో వికెట్ అయితే పంచుకున్నారు. మరి రెండో రోజు ఆటలో సౌత్ ఆఫ్రికాని సాధ్యమైనంత త్వరగా ఆల్అౌట్ చేసి టీమిండియా బ్యాటింగ్ లైనప్ అయితే శుభ్మన్ గిల్ లేడు కాబట్టి మరి ఆ నంబర్ 3 లో మళ్ళీ ఎవరిని ఆడిస్తారు? సో గత మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ని నంబర్ 3 లో ఆడించారు. మరి శుభ్మన్ గిల్ లేడు కాబట్టి ఈ మ్యాచ్ లో నంబర్ 3 లో సాయి సుదర్శన్ ప్లేస్ దక్కించుకోబోతున్నాడు. లేకపోతే సాయి సుదర్శన్ ని మళ్ళీ 4 లో ఆడించి వాషింగ్టన్ సుందర్ ని నంబర్ 3 లో ఆడిస్తారా అనేది అయితే చూడాల్సిందే. సో మరి బ్యాటింగ్ ఆర్డర్ లో సేమ్ సీన్ కొనసాగిస్తారా? వాషింగ్టన్ సుందర్ ని నంబర్ 3 లో ఆడిస్తారా, లేకపోతే సాయి సుదర్శన్ ని నంబర్ 3 లోనే కంటిన్యూ చేస్తారా? అంటే అతను అంతకుముందు మ్యాచ్ లో కూడా నెంబర్ 3 లో ఆడాడు కాబట్టి సాయి సుదర్శన్ నెంబర్ 3 లో ఆడించి నెంబర్ 4 లో మళ్ళీ వాషింగ్టన్ సుందర్ ని తీసుకొస్తారా, లేదా ధ్రువ్ జురేల్ ని ఆడిస్తారా? నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మరి నితీష్ కుమార్ రెడ్డితో కూడా ఏదైనా ప్రయోగం చేస్తారా? గౌతమ్ గంభీర్ అండ్ కో ఏం చేస్తుంది? ఈ మ్యాచ్ లో ఏమైనా ప్రయోగాలు చేస్తారా? మరి బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.